కాస్త జాతీయ భావంతో కూడినటువంటి సినిమాలు ప్రజలు ఆదరిస్తున్న రోజులు. అందులోనే వార్ 1 వచ్చింది. ఇప్పుడు వార్ 2 కూడా వచ్చింది. సినిమాని సినిమాలాగా చూస్తే ప్రాబ్లమే లేదు. లేకపోతే ఈ హీరో ఆ హీరో కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ హీరో డామినేట్ చేశాడా, ఆ హీరో డామినేట్ చేశాడా, ఈ చర్చా కార్యక్రమాలు పెట్టుకుంటే సినిమాలకి సమస్య. అంతకు మించి ఏం లేదు. వార్ 2 సినిమా హిట్ అయిందా ఫెయిల్ అయిందా అనే డిబేట్లు చేసేటటువంటి వెరితనం నాకైతే లేదు. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి సంతోషాన్ని ఇచ్చిన సినిమా. ఎందుకంటే జాతీయ స్థాయిలో తీసిన సినిమా. ఇప్పుడు తెలుగు సినిమా వేరే వాటిలో డబ్బింగ్ అవ్వడం వేరు, రీమేక్ ఇదే దాన్ని వేరే భాషల్లోకి అనువదించడం వేరు. అలా కాకుండా డైరెక్ట్ హిందీ సినిమాలో నటిస్తూ తెలుగులో కూడా దాన్ని డబ్ చేయడం అన్నటువంటిది అది ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్కి మంచి లైఫ్ ఇచ్చేటటువంటి కాన్సెప్ట్ సక్సెస్ఫుల్గానే వస్తుంది. అయితే అమెరికాలోనో ఎక్కడో మరి సీఎం ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అనవసరమైన గొడవ. అతనికి రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు. అతని సినిమాలు ప్రశాంతంగా చేసుకుంటున్నాడు. ఇంకా కొన్నేళ్ల పాటు సినిమా కెరీర్ అతనికి ఉంది. అతన్ని అనవసరపు రాజకీయాల్లోకి తీసుకొస్తే ఇప్పుడు తెలుగుదేశం అభిమానులు బోల్డ్ అంతమంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు. అతని వ్యవహార శైలి నచ్చక కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి జూనియర్ ఎన్టీఆర్ని మళ్ళీ ఈ సీఎం అంటూ రాజకీయాల్లోకి లాక్కొస్తే అనవసరమైనగా సఫర్ అయ్యేది అతను. తన తిప్పలేదో తను పడుతున్నాడు. ప్రస్తుతానికి అతని సినిమాలు అతను చేసుకొనిస్తే బెటరు. అట్లాగే నెగిటివ్ టాక్ క్రియేట్ చేయడానికి చాలా ప్రయత్నము జరుగుతుంది సినిమా మీద. దానికి మీరు ఇచ్చే ఊతం కింద అవుతుంది. చెక్ చేసుకుంటే బెటర్.